ఈ బిళ్ళపాడు పంచాయతీ మా ఎరిపాడికి అసలు పని చేస్తలా. ఎవరు కూడా చేయట్లేదు. ఇప్పుడు 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన చూశారు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి అన్నీ చూశారు. మీకు ఏమనిపించింది మొత్తానికి? మాకేమి ఎవరు బాబు, పెన్షన్ ఒక్కటి వస్తుంది నాకు అంతే. పెన్షనా? అది మినాయిస్తే ఇంకేం రావట్లేదు. ఏమీ లేవు. గతంలో ఇది కష్టపడుకున్నాం, అయిపోయింది. కాదు, గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్తో పాటు ఇంకేమన్నా వచ్చేవా? ఇంకేమీ లేవు. అప్పుడు కూడా ఏం లేవా? అదే మొత్తానికి మీ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, నీటి వ్యవస్థ అనేది మొత్తం ఏ విధంగా ఉంది? లేదు. మంత్రి పదవి వచ్చింది కదా ఈయన కొడాలనానికి, ఏమన్నా చేశారా? ఏం చేశాడు? సంవత్సరం అయిపోయింది, ఓట్లకు వచ్చాడు. ఓట్లకు వచ్చి ఎక్కాడు, అటు ఇటు తిరిగాడు. సంవత్సరానికి ఒకసారన్నా రావాలిగా. మీ ఊరు పరిస్థితి ఏంటని చెప్పాలా లేదా? అడగాల. ఇప్పుడు నిన్ను నిలబెట్టావయ్యా, ఇప్పుడు 5 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో వచ్చి ఏంటి మీ ఊరి పరిస్థితి అని చెప్పాలా, అడగాలా లేదా? ఓట్లు వేసాం, గెలిచాడు, ఇంటికాడ కూర్చున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమో నమస్కారం పెడుతున్నాడు. మరి ఏం చేయాలి? ఈయనట్లున్నాడు కూటమి అభ్యర్థి వెనుగొండల రాము వస్తున్నాడు జనాలకి. ఏమో ఎన్నికలు రావు తిరుగుతున్నాడు. ఎవరు చెబుతాడండి? మొత్తానికి ఎవరు గెలుచారంటారు ఈసారి? ఏమో నాయన, ఓటు ఎవడో అదురుతుంటే ఆడేస్తాడు. కాదు, అట్లా కాదు. ఇప్పుడు అభివృద్ధి లేదు, మంత్రి అయినా కూడా ఆయన ఇదితో జనాలు అందరూ కూడా ఆయనకు వేయకూడదు అనే లెక్కలో ఉన్నారా? ఉంటారు. నా ఓటు మట్టుకే వేయను. అది అట్లా మార్పు అనేది సంభవిస్తుందా అంటున్నా మీ ప్రాంతంలో ఈసారి? ఎందుకంటే 4 ఏమి చేస్తారండి, ఎవడొస్తూ వాడిది. డబ్బుల కోసం పోతారు. 4 పర్యాయాలు కొడాల నాని గారు గెలిచారు. ఈసారి ఎట్లా ఉంటది? ఏం చేశాడండి? ఏమీ లేదు. అసలు వచ్చి కనపడడం కూడా కనపడలేదు. పనులు చేయకపోయినా బాధ లేదు. వచ్చి ఏంటయ్యా మీ ఊరి పరిస్థితి? మంత్రి పదవిలో ఉండి ఆయన ఆ విధంగా బూతులు మాట్లాడడం కరెక్ట్గా అంటారా? బూతుల మంత్రి గుడివాడ అంటున్నారు. అది బాబు, అది ఏ ప్రభుత్వం గురించి చెప్పమంటారు? ప్రస్తుతానికి ఏ ప్రభుత్వం ఉంది? ఏ ప్రభుత్వం ఉంది? కంత్రి ప్రభుత్వం ఉంది. ఎందుకని కంత్రి అన్నారు? ఆ ప్రభుత్వం పేరు చెప్పగానే ప్రభుత్వ పేరు చెప్ప కంత్రి అన్నారు. దేనికనంటే ఏం చేశాడని కాదండి. 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు కదా ఆయన, ఏం కొంచెం కూడా అభివృద్ధి లేదా? ఎన్నేళ్ళు చేసిన సరే, ఇదిగా చెరుగట్టు మీదలు ఉన్నాయంటే ఆ బాత్రూమ్లన్నీ తాగే నెలలో పెట్టించాడు. దాని డ్రైనేజ్ కొట్టాలిగా, కట్టించో కాదని అట్లా చుట్టూ ఆ సదుపాయం చెయ్యి తప్ప. నేను అన్నది దానికి ఏమైనా అజామతి ఏమైనా ఉందా? వస్తున్నాడు అసలు మీ ప్రాంతానికి? వచ్చాడు, నేనుగా మొన్నే వచ్చాడు. ఈ ఓట్లకే? ఓట్లకే. మరి దీనికి వచ్చాడా? దానికైనా వచ్చాడా? అవసరం రాలేదు. రాలేదా? రాలేదయ్యా. వెనుగొండల రాము గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ వెనుగొండల రాము టీడీపీ తరఫున అంటే కూటమి తరఫున తిరుగుతాను. వెనుగొండల రాము గారు ఇక్కడ జనాలు తిరుగుతారు. రాము గారే వస్తారని అనుకుంటున్నామయ్యా. ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్టకో కూలిపోతా సిద్ధంగా ఉంది. మంచోడిని అనుకోవడం మంచిది, అంతే కదా. ఆయన జనాలకి ఏమన్నా చేశారా? జనాలు తిరుగుతూ ఎందుకు చేయలేదు? బాగానే ఏయమ్మా ఏయ్. సొంత డబ్బుతో, సొంత ఖర్చులతోనే చేస్తున్నాడు. అందుకని ఇంకేమైనా కావాలి మనకి? ఈసారి గెలిచేదానికి అవకాశం ఉంది. మార్పు వస్తుందా? మార్పు వస్తాయా? కంపల్సరీగా మార్పు వస్తుంది. మెజార్టీ ఏమైనా వస్తుందా? మెజార్టీ ఎంత వస్తుందన్నా కానీ గెలుస్తాడు. పోతే ఇంకోటి ఇప్పుడు వాళ్ళని అన్నాం అనుకో, నన్ను కూడా తొంతారు సాయంత్రానికి. ఎందువల్ల అంత రౌడీ రాజకీయమా? అంత రౌడీ రాజకీయం కనపడుతుందిగా. అది మా ఊర్లోనే తన్నారు, ఎక్కడ దాకా ఎందుకు. అది ఎందువల్ల ఏం జరిగింది అక్కడ? ఎందువల్ల అంటే ఇప్పుడు నేను మనిద్దరం అనుకున్నాం అనుకో, సాయంత్రానికే తొంతున్నారు. అది మా వాడు ఉన్నాడుగా, నేను అంత రౌడీ రాజకీయం. నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు? సాంబశివరా. ఎక్కడి నుంచి? ఇక్కడే అన్న లోకల్. ఇప్పుడు యువతకి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి ఈ ప్రభుత్వంలో? ప్రస్తుతానికి నిల్లు అన్న, ఏమీ లేవు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ల్యాబ్ టెక్నీషియన్, పారామెడికల్ డిఎంఎల్టీ. ఏం చేస్తుంటారు? ప్రొఫెషనల్ అయితే ల్యాబ్ టెక్నీషియన్. ప్రస్తుతానికి అయితే ఖాళీగానన్నా. ఉద్యోగ అవకాశాలు ఏం లేవా ప్రస్తుతానికి ఈ ప్రభుత్వంలో? ప్రస్తుతానికి యువతగా అనేది ఏమీ లేవు కదన్న. ప్రజెంట్ ఏమన్నా ఉద్యోగాలు అనేది ప్రస్తుతానికి అందరూ ఖాళీగానే ఉంటున్నారు మాకు తెలిసి అయితే. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, మరి ఎందుకు చేయలేదంటారు? ఏమో ప్రతి సంవత్సరం మామూలు క్యాలెండర్ అయితే వస్తుంది కానీ జాబ్ క్యాలెండర్ అయితే రాలే. నార్మల్ క్యాలెండర్ వస్తుంది. వెంకటరామ అండుకు నార్మల్ క్యాలెండర్ అయితే వస్తుంది కానీ జగన్ అండుకు క్యాలెండర్, ఈ జాబ్ క్యాలెండర్ అయితే ఏమి రాలేదు. మరి మాకు తెలిసి యువత ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారంటారు ప్రస్తుతం ఈ పరిణామాలు చూస్తే? చాలా విధంగా ఇబ్బంది పడుతున్నారు అన్న, అన్ని విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకంటూ ఏదైనా పరిశ్రమలో ఇంకోటి ఏ కంపెనీలు వస్తే అందరికి గవర్నమెంట్ జాబ్లు ఇవ్వవసరం లేదు కదా. ప్రైవేట్గానే ఏదో 10-15 వేలు వస్తే వాళ్ళ ఇంట్లో జీవనోపాధి జరిగిద్ది. వాళ్ళకంటూ ఏదో ఇంట్లో కొంచెం అండగా, కుటుంబానికి అండగా నిలిచినట్టు అవుతారు కదా. ఇప్పుడు కొడాల నాని గారు మంత్రి కూడా అయ్యారు కదా, ఏం చేయలేదు ఈ ప్రాంతంలో? మాకైతే ఏమీ చేయలేదన్న. రోడ్లు ఇవి కానీ, మామూలుగా లైటింగ్ కానీ ఇవన్నీ ప్రస్తుతం అంతకితం టీడీపీ గవర్నమెంట్లో వేసిన రోడ్లు, అభివృద్ధి అన్నీ తప్పితే
ఆఖరికి ఆ గవర్నమెంట్లో వేసిన లైట్లు ఇప్పటికీ వెలగట్లేదు, కనీసం ఆ పోయిన లైట్లు కూడా వేయట్లేదు. అది చీకట్లో ఉండాల్సి వస్తుంది, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మేము స్నానం చేసిన నీళ్ళు కూడా మా ఇంట్లోనే ఉంటున్నాయి, బయటికి వెళ్ళట్లా. మరి అంత దుర్బలంగా ఉందంటారా? ప్రస్తుతానికైతే బ్రహ్మాండంగా అలాగే ఉందన్న. అది ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయండి ఇక్కడ? సమస్యలు అంటే చాలా ఉన్నాయి అన్న. పై ప్రభుత్వం అలాగే ఉంది, అయినా పైన ఇక అలా ఉంది. ఇంక వీళ్ళు ఏం చేస్తారులే చెప్పండి. ప్రస్తుతానికి ఇక్కడ కూటమి అభ్యర్థి వెనుగొండల రాము గారు జనాల్లో తిరగడం మొదలు పెట్టారు కాబట్టి అవునన్న, ఆయనకి ఎలా ఉంది జనాల దగ్గర నుంచి స్పందన? దగ్గర నుంచి రెస్పాన్స్ బాగానే ఉందన్న. లాస్ట్ టైం మామూలుగా వరి కోతల మిషన్ టైంలో కూడా, వరి కోతల టైంలో కూడా వరదలు వచ్చి మునిగిపోతే ఆయన కొంచెం క్విక్గా రెస్పాన్స్ అయ్యి ప్రొక్లైన్లు అవి తీసుకొచ్చి, వరద అంత క్రితం డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక వరద నీళ్ళు కాడ వెళ్తాం లేదు, పంట పొలాలన్నీ మునిగిపోయినాయి. ఆయనే వచ్చి ప్రొక్లైన్లు అయ్యి ఆయన సొంతంగా పంపించి శుభ్రంగా ఇచ్చేపిచ్చి ఆ మురుగునీటి వ్యవస్థ అనేది ప్రస్తుతానికి వెళ్ళిపోయి వాళ్ళ పంట కాపాడేటట్టుగా చేసాడు ఆయన. జనాలు ఎంతవరకు ఆదరిస్తున్నారు ఆయన్ని? ప్రస్తుతానికైతే ఆయనకే కొంచెం ఇది ఉందన్న, సానుభూతి అనేది ఆయన మీదే ఉంది. ఎందుకంటే 4 సార్లు మేము కూడా వేసాం. నేను ఓటు 2 సార్లు వేసాను. ఇప్పటికి నా ఓటు వచ్చిన కాడి నుంచి 2 సార్లు వేసాను. నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఓటు. నేను నాని గారికి వేసాను అంతకితం ఓటు. ఎందుకంటే లోకల్ అయినా మాకంటే ఏదో సానుభూతి ఉంది, వేసాము. నేను కూడా లోకలే కదా. అయినా అదే నన్న లోకల్ ఏదో లోకలేగా, లోకల్ అన్న ఇది ఉంటుందిగా, మన అని ఇతో ఏదో వేసాము. అయినా కూడా ఏం లేదు. ఇప్పుడు ఆయన అన్న కనీసం మనకి ఎలక్షన్లు రాకమే కొంచెం మంచి పనులు అన్నీ చేసాడు ఈ గ్రామాల్లో. వాటిలో వెనుగొండల రాము గారు ఫౌండేషన్ తరపున ఇప్పుడు వరకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? చేశారన్న. ఊళ్ళో మామూలుగా హ్యాండిక్యాప్డ్కి మామూలుగా ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం కానీ, ఏదన్నా ఇబ్బంది వచ్చి ఏదైనా లేని వాళ్ళు ఎవరైనా ఇదైతే చనిపోతే పనిపోతే ఆయన ద్వారా ఏదో ఆర్థిక సహాయం, బాగోని వాళ్ళకి జ్వరాలు వచ్చి బాగోని వాళ్ళకో లేదా చనిపోయిన వాళ్ళకో ఆయన సాధ్యమైనంత వరకు ఆయన ఇచ్చాడు. తన సొంత నిధులతో ఇచ్చారు? సొంత నిధులతో ఇచ్చారు. ఆయన గవర్నమెంట్లో లేడు కదన్న, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడానికి. ఇప్పుడు ఎమ్మెల్యే అయితేనే ఏం చేయట్లేదు, అలాంటిది మంత్రి అయినా కూడా ఏం చేయలేదు ఆయన? మంత్రి అయినా కూడా ఏం చేయలేదన్న. అలాంటిది మంత్రి పదవి కాదు, ఎమ్మెల్యే పదవి కూడా కాదు, ఏ పదవిలో లేకపోయినా కూడా ఈయన చేయడం అనేది జనాలు ఎంతవరకు తీసుకుంటున్నారు? ఏంటిదన్న ఇది? ఇప్పుడు కొడాలి నాని గారు మంత్రి అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. అవును. వెనుగొండల రాము గారు అసలు ఏ పదవి లేదు ఆయనకి, అయినా కూడా సొంత నిధులతో ఇలా చేయడం అనేది జనాలు ఏ విధంగా తీసుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. కనీసం ఈయన అధికారంలో లేకపోయినా ఏమీ ఆశించకుండా ఇప్పుడు తన సొంత రూపాయి, తన జేబులో రూపాయి తీసి చేశాడు. నమ్మకం ఉందా ఈసారి మార్పు వస్తుందా ఇక్కడ? ఉంది, జనాలు అందరిలో ఉంది. కాకపోతే ఏంటంటే బయటికి చెప్పట్లేదు. ఈసారి ఆయన గెలిపించి ఆయన కూడా ఒకసారి చూద్దామని. మరి ఎమ్మెల్యే కాకుండా ఎంపీ అభ్యర్థి ఎవరు వస్తారని నమ్మకం ఉంది ఇక్కడ? పైన ఏదో మామూలుగా ఏంటంటే ఇప్పుడు టీడీపీ కదా, మామూలుగా బాలసౌరికి వేద్దామని నేను అనుకుంటున్నాను. కూటమి అభ్యర్థి గాజు గ్లాస్ బాలసౌరి గారికి ఇప్పుడు 3 పార్టీలు బలపరిచిన ఆయనకి వేద్దామని నేను అనుకుంటున్నాను. మేనిఫెస్టో చూసారా? టీడీపీ మేనిఫెస్టో చూసామన్నా. ఏది నచ్చిందండి? ఇప్పుడు ప్రజెంట్ బాగుంది. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కానీ, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ కానీ కొన్ని ఉన్నాయి కదా. ఉందండి, చూసాము. బాగుంది ప్రస్తుతానికి. అన్నీ చేస్తారని నమ్మకం ఉందా? అందుకితం చేశారు కదండి, చంద్రబాబు నాయుడు చేసాడుగా. ఇప్పుడు హైదరాబాద్ని చూస్తే ఎగ్జాంపుల్గా ఆయన చేసింది మన కళ్ళకి కనపడుతుందిగా. ఏదైనా 10 సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇస్తే ఆయన చేసింది ఏంటనేది మనకి తర్వాత ఫ్యూచర్లో కనపడిద్ది.